హాయ్ హలో వెల్కమ్ టు మన్సారా. ఇవాళ నేను దోసకాయ కర్రీ, దోసకాయ బంగాళదుంపతో మిక్స్ చేసిన కర్రీ చూపించాలనుకుంటున్నానండి. ఏం లేదు, దీనికి కావాల్సింది మనకి దోసకాయలు, బంగాళదుంపలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవి ఉంటే సరిపోతుంది. టమాటాలు. ఇక్కడ మాకు టమాటాలు గార్డెన్లోనే పండాయండి. సో నేను అవే వాడుతున్నాను, నాటు టమాటాలు. ఒక దోసకాయ తీసుకున్నాను, ఒక ఆనియన్ తీసుకున్నాను, 2 పొటాటోస్ తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. సన్నగా కట్ చేయలేదు, మీడియంగా కట్ చేసుకున్నాను. కట్ చేసి మొత్తం సపరేట్గా పచ్చిమిర్చిని కూడా నేను పొడుగ్గా కట్ చేశాను. ఏంటంటే చిన్నపిల్లలు ఉంటే పొరపాటున పచ్చిమిర్చి మా గార్డెన్లో అయితే చాలా స్పైసీగా ఉంది, అది తింటే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అనిపించి పొడుగ్గా కట్ చేశాను. పెద్దది కదా చూడగానే పక్కకు పెట్టేయించాను. నేను కూర చేసుకునేటప్పుడు ముందే అన్నీ సపరేట్ చేసి ప్లేట్లో సగ్రిగేట్ చేసి పెట్టుకుంటాను. ఆ తర్వాత మనం కట్ చేయడానికి ఉపయోగించిన ఐటమ్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసేసి వాటికి వచ్చిన ఉల్లిగడ్డ పొట్టు, చెక్కులు మొత్తం కూడాను ఒక కవర్లో వేసి పక్కన పెట్టుకున్నామంటే అక్కడ క్లటర్ ఫ్రీ అవుతుంది, నీట్గా ఉంటుంది. వంట చేసేటప్పుడు నీట్గా ఉంటుంది ఆ ప్లేస్ అంతా. అలా తీసి ఆ ట్రేలో పెట్టేసుకుంటే అవి ఆరిపోతూ ఉంటాయి, మనం ఇక్కడ కుకింగ్ స్టార్ట్ చేసేయచ్చు. ఇప్పుడు నేను బాణీ పెట్టి దాని మీద 1 స్పూన్ ఆయిల్ వేసాను. 1 స్పూన్ అంటే నా స్పూన్ కొంచెం పెద్ద సైజ్ అండి, ఆయిల్లో ఉండే స్పూను. సో 1 స్పూన్ ఆయిల్ వేసి అది కొంచెం వేడెక్కాక తాలింపు గింజలు సామాన్లన్నీ అందులో వేశాను. కొంచెం ఎండుమిరపకాయలని కూడా కొంచెం లైట్ దోరగా వేగిన తర్వాత, ఇవన్నీ దోరగా వేగిన తర్వాత మన దగ్గర ఉన్న ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి లైట్గా కొంచెం కదిపాను. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసాను త్వరగా మగ్గడానికి. కొంచెం కలపెట్టిన తర్వాత ఈ టైంలో మనకి ఇష్టం ఉంటే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చండి. నేను 1 చిన్న స్పూన్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది బాగా కలిగి తిప్పిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసి కలిగి తిప్పాను. ఆ తర్వాత నేను కొంచెం మూత పెట్టి అది మగ్గింది అనుకున్నాక నా దగ్గర ఉన్న బంగాళదుంప, దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసి కొన్ని వాటర్ పోసాను మగ్గడానికి వీలుగా. ఆ తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన ఉన్నామంటే మనకి బాగా మగ్గిపోతుంది ముక్క. ఈ టైంలో కొంచెం కారం వేసాను. కారం అంటే 1 చిన్న స్పూన్ వేసానండి. ఇది 3 మ్యాంగో కారం, చాలా స్పైసీగా ఉంది. దట్టు కలర్ కూడా చాలా ఎక్కువగా ఉంది, సో కలర్ఫుల్గా కనపడుతుంది. ఆ తర్వాత కొంచెం కారం వేసి 1 నిమిషం ఉన్న తర్వాత నేను కొంచెం ధనియా పొడి వేసాను. ఇక్కడ కరివేపాకు ప్లేస్లో నేను మునగాకు వేసాను అనమాట. కొంచెం మునగాకులను ఎండపెట్టి సేవ్ చేసుకుంటే ఇలా మనం కూరలో వాడచ్చు. నచ్చిందా నా కూర? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. బాయ్.